హలో ఆల్ వెల్కమ్ టు వైబ్ విస్తా. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాయి, ఎందుకు ఇంత బ్లష్ అవుతున్నా అని. ఎప్పటి నుంచో కొన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా దేవరా ఒక నుంచి ఒక అప్డేట్ అని. ఫైనల్లీ 3 సాంగ్స్ వచ్చినాయి. 3 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్, ఇన్స్టెంట్ అడిక్ట్స్. అక్కడ దేవరా యాంథమ్ కానీ, నెక్స్ట్ ఇక్కడ చుట్టమల్లె సాంగ్ కానీ, మొన్న వచ్చిన దావుడి సాంగ్ కానీ, అక్కడక్కడ కొన్ని ఈ థింగ్స్ వచ్చినాయి. కాపీ కొట్టరు, కొరియోగ్రఫీ కూడా కాపీ కొట్టరు అంటే నాకు అసలు ఏం అర్థం అవుతలేదు. సరే అది పక్కన పెట్టేస్తే ట్రైలర్ అయితే మన ముందుంది. ఇప్పటివరకు చూడలేను, ఆడియన్స్తోనే చూసి నా రియాక్షన్ పంచుకోవాలని వెయిట్ చేస్తున్నా. సో ఇంకెట్లాంటి లేట్ చేయకుండా ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్తా. నాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు, మేము ఒక ప్రిడిక్షన్ కూడా వీడియో కూడా చేయాలనుకున్నాం కానీ కొన్ని ఇంకా టైం కన్స్ట్రక్షన్స్ వల్ల చేయలేకపోతున్నాం. సో ఇమ్మీడియట్గా లెట్స్ వాచ్ ద ట్రైలర్. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాం మీతో. ఓకే, యో లెట్స్ వాచ్. యాడ్స్ ఏంది భయ్యా? చీ 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 చీ. ఓకే, అసలెవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? అన్నొచ్చిండు. సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలితే ఆ ధైర్యాన్ని చంపే భయమైందా? ఈ కొండ మీద నీ మాటి దేవర. దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాల. ఎప్పుడు చూడు పిల్లతనం పిరికితనం వాడుతూ ఎట్టాగే కొంపతీసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుకుంటావు? చంపేద్దాం. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వగానే తిరిగి వస్తాడు. మొత్తం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. వాట్ ఎ షాట్. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఒకసారి చూడాలనిపిస్తుంది కానీ మీ టైం వేస్ట్ చేయను. థ్యాంక్ యూ కొరటాల శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత కసితో ఈ సినిమా చేసిర్రో అనేది ట్రైలర్లో క్లియర్గా కనిపిస్తుంది. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు మీరు తీసుకున్న జాగ్రత్తలు, అనిరుద్తోని కొట్టించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాబుసిరులతోని వేయించిన సెట్ డిజైన్స్, ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్, అసలు బైరా అనే క్యారెక్టర్లో మీరు ఆ విలన్ అంటే సైఫ్ అలీ ఖాన్ గారిని తీర్చిదిద్దిన విధానం, అండ్ స్టోరీని ఎక్కడనో ఎగిరేయకుండా మన హ్యూమన్ ఎమోషన్స్తోని మీరు ఎప్పుడో చెప్పిర్రు ఒక ఫర్గాటన్ ల్యాండ్స్లో సెటప్ చేసిన బ్యాక్గ్రౌండ్ అని, అట్లాంటి తెలిసిన బ్యాక్గ్రౌండ్లోనే సెట్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని ప్లాన్ చేసుకొని ప్రమోషన్స్ కూడా కరెక్ట్ టైమింగ్స్ని ప్లాన్ చేసుకొని డీటెయిల్డ్గా దిగుతున్న కొరటాల శివ గారికి పెద్ద దండం. ఇప్పటి వరకు ఆయనను మనము చాలా ట్రాల్ చేసినాం. ఆబ్వియస్లీ చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆబ్వియస్లీ యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ట్రాల్ చేసినాం. దేనికని మనం ఈ సినిమాని ఇంకా స్టిల్ చూడాలనుకుంటే ఆ విజువల్స్, ఆ గ్రాండియర్ చూసిరుగా అనిరుద్ స్కోర్ ట్రైలర్ చూస్తుంటే నాకే నిలబడి ఊగుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. అనిరుద్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఇంక నీ
మనం వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి మనది కాదు. బట్ ట్రైలర్ లుక్స్ ఫెంటాస్టిక్. అయితే దీని నుంచి మనము గ్రాస్ వరల్డ్ వైడ్ డే 1 ఎక్స్పెక్ట్ చేసే ఫిగర్ ఏదైనా ఉందా అంటే 150+ క్రోర్ గ్రాస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే తారకన్నకి నాట్ జస్ట్ ఇన్ తెలుగు, తమిళ్ స్టేట్స్, ఆయనకు హిందీలో క్రేజ్ ఉంది, మలయాళంలో క్రేజ్ ఉంది, అండ్ కన్నడలో ఆబ్వియస్లీ మొన్న కన్నడ మొత్తం తిరిగి అది మన కాంతారా హీరోతోని మొత్తం కూడా తిరిగి హీఈస్ అడాప్టెడ్ సన్ ఆఫ్ కర్ణాటక అని అంటారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆయనకు కన్నడలో కూడా మంచి మార్కెట్ ఉంది. అండ్ ఇంకా చైనా గురించి మనం చెప్పనవసరం లేదు, ఇంకా యూఎస్ గురించి ఆల్రెడీ చెప్పనవసరం లేదు. ఆల్రెడీ ప్రీ సేల్స్ బిజినెస్ $1 million అప్పుడే నార్త్ అమెరికాలో సేల్ అయిపోయిందంటే క్రేజ్ అర్థం చేసుకోరు. ఇంకా 27th రిలీజ్ ఉంది, ఆల్రెడీ ఇప్పటికే $1 million రెవెన్యూ వచ్చిందంటే ప్రీ సేల్స్ బిజినెస్ ఇట్స్ నాట్ ఏ జోక్. ఇంకా చాలా టైం ఉంది. ప్రీ సేల్స్ బిజినెసే వాళ్ళకు $5 million కొడుతుందని చెప్పేసి అంచనా చేస్తున్నారు. అది కానీ ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ తారకన్నాస్ కెరియర్ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్లో ఇద్దరు హీరోలు ఉండడం వల్ల 1000 CR దాటింది. మరి ఇది సింగిల్ హీరోతో 1000 CR దాటే స్కోప్ ఉందా అంటే చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే కంటెంట్ చాలా ఎమోషనల్గా కనిపిస్తుంది, చాలా డెప్త్ ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. జాన్వీ కపూర్ ఉంది, అండ్ తను కూడా హిందీలో సెల్ఫ్ డబ్బింగ్ చెప్పుకుంది, తెలుగులో చెప్పుకోలేదు ఆబ్వియస్లీ. సో యా, ఆల్ ఫింగర్స్ క్రాస్డ్. ఇంకా తారకన్న ఫ్యాన్స్ స్టే ట్యూన్ టు వైబ్ ఇస్తా. ఇంకా దేవరా నుంచి చాలా థింగ్స్ రాబోతున్నాయి. అయితే దేవరాకి పుష్పకి మేము ఒక కాంట్రాస్ట్ చేస్తూ నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నాం. అంటే ఎందుకు ఇది ఒక 1000 CR ఫిలిం లాగా మనకు ఎందుకు కనిపిస్తుంది అనేది మేము ఒక కాంట్రాస్ట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్ గైస్, టేక్ కేర్. సో అందరికీ వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు. లవ్ యూ ఆల్, బాయ్.